ఓం శ్రీ గురుభ్యో నమః. ఆషాఢమాస ప్రాశస్త్యం. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని మనసారా పూజించేందుకు, ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు, విష్ణుమూర్తిని స్మరించేందుకు అనువైన మాసం ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసం తెలుగు సంవత్సరాల్లో 4వది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించటం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు ఇది సరైన సమయమని అంటారు. ఈ నెలలో సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ఆరంభమవుతుంది. అలాగే ఈ నెలలో ఎలాంటి పర్వదినాలు ఉంటాయంటే ఆషాఢశుద్ధ విద్య. జగన్నాటక సూత్రధారి అయిన మహావిష్ణువు జగన్నాథుడుగా కొలువుతీరి సుభద్ర, బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయం. ఈ స్వామికి ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా రథయాత్రలు నిర్వహిస్తారు. ఆషాఢశుద్ధ విద్య నాడు ఆ పర్వదినం ఆరంభమవుతుంది. జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా క్షేత్రానికి చేరుకుని మళ్ళీ తిరిగి వచ్చే ఈ వేడుక జూన్ 27వ తేదీతో మొదలై జూలై 5తో ముగుస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుంది అని హిందువుల విశ్వాసం. ఆషాఢశుద్ధ ఏకాదశి. నెలకి 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడట. అందుకే దీన్ని సేన ఏకాదశిగా పిలుస్తారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షను ఆరంభిస్తారు. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఆషాఢశుద్ధ పూర్ణిమ. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైన రోజే గురు పూర్ణిమ. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే కావడంతో దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు ఉంది. వేదకాలపు సంస్కృతిని 4 భాగాలుగా సంకలనం చేసింది కూడా వ్యాసుడే. ఆ గురు పరంపరకు కొనసాగింపుగా గురు పూర్ణిమ నాడు గురువులను పూజించటంతో పాటుగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. శివపురాణం ప్రకారం ఆదియోగి, ఆది గురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ పూర్ణిమ నాడే సప్తర్షులకు జ్ఞానాన్ని బోధించాడు. బోనాల పండుగ. ఆషాఢంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ తల్లికి బోనాలు సమర్పించే సంప్రదాయము ఉంది. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందట. అలా వచ్చే శక్తి స్వరూపిణికి బోనంతో పాటు సారెను సమర్పిస్తే తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన ప్లేగు మహమ్మారిని అమ్మవారే పారదోలిందట. అందుకు కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సంప్రదాయం వచ్చిందనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ వేడుకలు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో మొదలై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా, సింహవాహిని ఆలయంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగుతాయి. చివరగా గోల్కొండ కోటలోనే ముగుస్తాయి. డప్పుల మోతలు, గజ్జెల సవ్వళ్ళు, పోతురాజుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ పర్వదినాలతో పాటుగా పలు అమ్మవారి ఆలయాల్లో ఆషాఢసారి పేరుతో ప్రత్యేక పూజల్ని కూడా నిర్వహిస్తారు.